ఫ్రెండ్స్, అనుకున్నంత అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. ఎప్పుడో చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేశారు. దాదాపు ఇంకో ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని వెల్లడిస్తారని అందరూ భావించారు, కానీ ఆయన ముందే చెప్పేశారు. ఇందుకు కారణం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత, అనూహ్యంగా పెరిగిపోతున్న వార్తలు పుంఖానుపుంఖాలుగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎల్లో మీడియా కూడా ఈ అంశాలను దాచేస్తే దాగని నిజాలుగా బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం. ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో తమకి ఒక క్లారిటీ ఉందని సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాల కంటే రెట్టింపు ఇస్తామని ప్రజల ముందు నమ్మబలికి ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, సంక్షేమ పథకాలు ఇవ్వడం మా వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. అయితే ఇప్పుడు చెప్పినంత స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పాం, కానీ ఇప్పుడు చూస్తే భయమేస్తోంది, ఇవ్వలేమని ఒక సూచన చేశారు. అప్పుడే ప్రజలు అర్థం చేసుకున్నారు, కొంతమందికి ఇంకా ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పూర్తిగా ఈరోజు స్పష్టంగా చెప్పేశారు, సంక్షేమ పథకాలు ఇవ్వడం వీలు కాదు, ఇంకా భ్రమంలో బతకండి, నా మీద ఆశలు పెట్టుకోకండి. ఇవే ఆయన చెప్పిన మాటలు. ఇంకా మీరేదో ఆశలు పెట్టుకొని ఇంకా ఏదో వస్తాయని భావించద్దు. ఎందుకు ఇంతగా ప్రభుత్వం డీలా పడిపోయింది, ప్రభుత్వం కుదేలైపోయింది, చేతులెత్తేసింది అంటే ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికే కాదు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 4వసారి పోటీ పడుతున్న చంద్రబాబు కూడా స్పష్టంగా ఎన్నికలకు ముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. ఎంత దినదినగండంగా నడుస్తోందో ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన ప్రచారం చేశారు. పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారు, విధ్వంసం చేశారు. ఇప్పటికీ అదే చెప్తున్నారు. ఇంత తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రజలకి నమ్మబలికి వారిని ఇప్పుడు దగా చేయటం, మోసం చేయటం, వంచడం మరి ఎంత మేరకు సమంజసం? ప్రజలు ఎన్నిసార్లు ఇట్లా మోసపోవాలి? చాలా సందర్భాల్లో 95 నుంచి ఇదే జరుగుతోంది. ఆయన ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇస్తారో వాటిల్లో ఒక్కటి కూడా అమలు జరపరు. నా వీడియోస్ మీరు ఒక్కసారి ఒక 6 నెలలుగా చూస్తే అమరావతి తప్ప ఈ ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యతే లేదు, కేవలం అమరావతి ఒక్కటే ఆయన ప్రాధాన్యం అని స్పష్టంగా పదే అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ ఆయన అది స్పష్టంగా వెల్లడించారు. ఆయన ఒకటే చెప్తున్నారు, అమరావతి నిర్మాణం తర్వాత, అమరావతి అభివృద్ధి తర్వాత పైసలు వస్తే, సొమ్ము వస్తే, డబ్బు చేతికి వస్తే అప్పుడు సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తాం. అంటే ఎంత స్పష్టంగా ఆయన విపులీకరించి ప్రజలకు చెప్పారు. మీరింకా ఆశలు పెట్టుకోవద్దండి, మీరింకా మా పైన భ్రమలు నెలకొల్పుకోవద్దు, భ్రమంలో బతకద్దు, స్పష్టంగా చెప్పేస్తున్నా, సంక్షేమ పథకాలు ఇవ్వడం కుదరదు. ఎంత స్పష్టత అంటే ఇదే ఆర్థిక పరిస్థితి కొనసాగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు ఏడాదికి 60 నుంచి 70 వేల కోట్లు ప్రజలకు నేరుగా అందజేయగలిగారు. ఎట్లా చేయగలిగారు? ఇదే ఆర్థిక పరిస్థితి కదా, ఇదే బడ్జెట్ కదా, ఇదే ఆదాయం కదా, ఇదే ఖర్చులు కదా. అయినప్పటికీ ఆయన ఎందుకు ఇవ్వగలిగారు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? స్పష్టంగా అర్థమైపోతుంది. తీసుకెళ్లి మొత్తం అమరావతిలో కుమ్మరించాలి. ₹1 ఆదాయం వచ్చినా అది అమరావతిలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంత కఠిన నిర్ణయం అంటే గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. అక్కడ సొమ్ము ఖర్చు చేయడం ద్వారా బురదగుంటలో పోసినట్టే
ఎందుకు ఉపయోగం లేదు, రూపాయి చేతికి రాదు అని ఆయన అభిప్రాయం అది. కాబట్టి ఆయన అన్ని హంగులతో ఉన్నటువంటి వైజాగ్ని రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దడానికి కేవలం 4-5 వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది అన్న అభిప్రాయంతో ఆయన అమరావతి విషయంలో సుముఖంగా లేరు. ఆ కారణంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టిన ఒక వర్గం వాళ్ళు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, ఒక సామాజిక వర్గం చాలా భారీగా పెట్టుబడులు పెట్టింది. వాళ్ళందరికీ భ్రమలు కల్పించారు. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గ్రాఫిక్స్లో చూపించారు. వాళ్ళకి అమరావతి అంటే సింగపూర్ని మించిపోయే అత్యద్భుతమైనటువంటి మహానగరంగా చూపించారు. చూపించి అక్కడ మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేలా చేశారు. వాళ్ళందరూ కూడా అమెరికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ, లండన్లోనూ ఉండి ఇక్కడికి వచ్చి లక్షలాది రూపాయలు గుమ్మరించారు. వాళ్ళంతా మేము నష్టపోతున్నామని టీడీపీ అధినేత మీద, ఆయన కుమారుడి మీద ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంగా వాళ్ళకి టీడీపీ ఒకటే చెప్పింది, అయ్యా మీరు నష్టపోతున్నామని బాధపడుతున్నారు, మేమేం చేయలేము, మీరు వచ్చి రేపు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే మీరే ఖర్చు పెట్టాలి, గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో వేరే మాకు ప్రయారిటీస్ ఏం లేవు, ఓన్లీ ప్రయారిటీ అమరావతి చేస్తున్నాం. అప్పుడు మీ పెట్టుబడులకు రెక్కలు వస్తాయి, మీరు లక్షలు పెడితే కోట్లలో ఆదాయం వస్తుంది. ఇది పూర్తిగా ఇన్ కెమెరా మీటింగ్స్లో జరిగినటువంటి ప్రసంగ పాఠం. ఎందుకంటే వేరే మార్గం లేదు. మీరు ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి, రెక్కలు కట్టుకొని వచ్చి అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, లండన్ నుంచో, ఇంకో దుబాయ్ నుంచో, ఇంకో చోటు నుంచో రావాలి, వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ప్రభుత్వం దివాలా తీయించింది, రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళింది, ధ్వంసం చేసిందని ప్రచారం చేయాలి. లేదు అసలు జగన్మోహన్ రెడ్డి తినేశాడని చెప్పాలి. ప్రభుత్వం ప్రతి అడుగులోనూ పేద ప్రజల్ని దగా చేసిందని చెప్పాలి, వంచాలి, మోసం చేయాలి, దగా చేయాలి, నమ్మించాలి, గెలిపించాలి, కూటమిని గెలిపించాలి. గెలిపిస్తే అప్పుడు మేము అమరావతి మీద దృష్టి పెడతామని వాగ్దానం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పుడు అన్ని మీడియాలో ఇదే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో నిజంగానే రెక్కలు కట్టుకొని వివిధ దేశాల నుంచి లక్షాధికారులు, కోటీశ్వరులు రంగంలోకి దిగారు. వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన భాషలు, ఊసులు అన్నీ కూడా వీడియోల రూపంలో బయటకు వచ్చాయి. సరే, ఇంత జరిగింది. ప్రజలు ఏం ఆశించారు? ప్రజలు ఆశించింది జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతో ఒక్క పిల్లవాడికి ఇస్తే 14,000 15,000 ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్న మిగతా ముగ్గురికి కూడా ఇస్తే నలుగురికి కలిపి 4-15 60,000 వస్తుందని ప్రతి తల్లి ఆశపడి ఉండొచ్చు. ఆడబిడ్డ నిధి పేరుతో ఇంట్లో కూర్చొని ఉన్నా సరే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఈ రకమైన స్కీము? అసలు ఎందుకు ప్రజలు ఆలోచించలేకపోయారు? ఇంట్లో కూర్చున్న మహిళకు ఉచితంగా 1,500 ఇచ్చే స్కీము ప్రపంచ దేశంలో 197 దేశాల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అభివృద్ధి చెందిన దేశంలో, అమెరికా లాంటి దేశాల్లో కూడా లేదు. మరి ఇక్కడ వీరు ఎట్లా నమ్మారు ప్రజల్ని? ప్రజలందరూ ఎట్లా నమ్మారు? అసలు అర్థం కానటువంటి విషయం. అట్లాగే రైతు భరోసా లేదు. రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి 15,000 లేదా 16,000 ఇస్తున్నాడు, మేము 20,000 ఇస్తాం. ప్రతి ఒక్కటి దగా, వంచన. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తా అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఈ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 మనిషికి, ఒక్కొక్క యువకుడికి 3,000 నెలకి చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా. ఎక్కడిస్తున్నారు? ఎట్లా నమ్ముతారు అసలు ప్రజలు? నమ్మి ఇంత ఘోరంగా నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాదు. అంటే ప్రజల్ని తప్పుపట్టలేము. ఎందుకంటే ప్రజలు పెడతామంటే ఎవరైనా ఆశపడతారు, కొడతామంటే లేదా తిడతామంటే బాధపడతారు. నిజమే, ప్రజలు ఆశపడి ఉండొచ్చు, వంచనకు గురై ఉండొచ్చు, మోసానికి గురై ఉండొచ్చు. కానీ ఇంత జరుగుతున్న కూటమిలోని మిగతా మరి భాగస్వాములు ఏం చేస్తున్నారు? ఇవాళ స్పష్టంగా చెప్పేశారు కదా, మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, అమరావతి మాది ఫస్ట్ ప్రయారిటీ. కేంద్రం నిధులు తీసుకొచ్చింది, కానీ అమరావతి కూడా అపురూపంలో ఇచ్చింది, మిగతా వాటికి అరకొరగా ఇచ్చారు. కాబట్టి మేము సంక్షేమ పథకాలకి వాటిని మళ్లించలేము, మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇది స్పష్టంగా ఇవాళ ముఖ్యమంత్రి తేల్చి చెప్పినటువంటి విషయం. సో ఈ స్థితిలో
మరి మిగతా భాగస్వామ్య పక్షాలు ఏం చేస్తున్నాయి? షణ్ముఖ వ్యూహం అంటూ మరి జనసేనాధిపతి రకరకాల వాగ్దానాలు చేశారు. వీటితో పాటు అవి కూడా ఇస్తానని, వాటి ఊసేది లేదు, అసలు ఏంటో కూడా వాటిని మర్చిపోయారే. పోనీ వీటినన్నా అమలు చేయొచ్చు కదా. వీటిని అమలు చేయటం అట్లా ఉంచి తన పథకాలకు మట్టి కొట్టారు, వీటిని అమలు చేయటం గురించి ఊసెత్తారు. మరి బీజేపీ అయితే కంప్లీట్గా ఈ హామీ పత్రం మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజే, విడుదల చేసే రోజే దాన్ని ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఎందుకంటే దాన్ని ముట్టుకున్నా పట్టుకున్నా తాము బాధ్యత వహించాల్సి వస్తుంది, ఇవి నెరవేరేవి కాదు కాదు కాదని బీజేపీకి స్పష్టంగా తెలుసు. అందువల్ల బీజేపీ మేనిఫెస్టో విడుదల రోజునే చాలా స్పష్టంగా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, దాంట్లో ఎక్కడ తమ పేరు ఉండడానికి వీల్లేదు, తమ ఫోటో ఉండడానికి వీల్లేదని స్పష్టంగా చెప్పేసి, అంటే బీజేపీ ఎక్కడ బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు. బీజేపీ బాధ్యత వహించదు, జనసేన బాధ్యత వహించదు. చంద్రబాబు తేల్చేశారు, సంక్షేమ పథకాలు ఇవ్వలేము, నా మీద ఆశలు పెట్టుకోవద్దు అని. ఇప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే స్పష్టంగా చెప్పారు, ఇవ్వగలిగితే ఇంతకు మించి, నేను ఇప్పుడు ఏదైతే ఇస్తున్నానో అంతకు మించి ₹1 అయినా ఎక్స్ట్రా ఇవ్వగలిగితే నేనే ఇచ్చేవాడిని. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఉన్న పరిస్థితుల మేరకు నా శక్తి వంచన లేకుండా నేను ఇస్తున్నాను, వాటిని ఇంకా మెరుగుపరుస్తాను వచ్చే 5 ఏళ్లలో. కానీ ఇబ్బడిముబ్బడిగా పెంచేటువంటి అవకాశం లేదు. స్పష్టంగా 1కి 100 సార్లు చెప్పాడు ఆయన. అసలు నమ్మరే అంటే ఒకటి, ప్రజల నమ్మకాలని చంద్రబాబు ఇంతగా వమ్ము చేస్తారని ఇప్పుడు వచ్చిన తరం, ఈ తరం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. అయితే టీడీపీకి ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. స్పష్టంగా ఆ నమ్మకం ఏంటంటే 2019లో ఓడించారు, 24లో గెలిపించారు, 29లో ఓడిస్తారు, మళ్ళీ 32లోనో 33లో మళ్ళీ గెలిపిస్తారు. ఒక 5 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉంటాం, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ అబద్ధాలు చెప్తాం. మళ్ళీ మీరు ఒక్కసారి కనుక 1995 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం మేనిఫెస్టోలో చూస్తే అన్ని డిటో 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 తప్ప ఒక్కటి కూడా ప్రత్యేకమైనది ఉండదు, కొత్తదనమే ఉండదు దాంట్లో. ఎప్పటికప్పుడు వాటినే కొత్తగా జనం ముందుకు వెళ్ళి సంపద సృష్టిస్తా, పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తా, ప్రతి మహిళకు 15,000 ఇస్తా, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా, రైతులకు 20,000 ఇస్తా, ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న కనీసమైనటువంటి మరి అవగాహన ప్రజలకు లేకపోవటం, ముఖ్యంగా యువతకు లేకపోవటం చాలా దారుణమైన విషయం. యువత ముఖ్యంగా ఇట్లాంటి వాటన్నిటిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడైనా ఇంట్లో కూర్చున్న మహిళకి 15,000 చొప్పున ప్రతి మహిళకు ఇవ్వగలుగుతుందా? అసలు ఎక్కడైనా ఉందా? లేదు. అమ్మఒడి దాన్ని ఒక సంక్షేమ స్కీమ్గా చూడటానికి లేదు. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు పేదరికంలో మగ్గిపోతూ వాళ్ళ భృతి కోసం, తల్లిదండ్రులు వాళ్ళని చదివించలేని స్థితిలో వాళ్ళ జీవన భృతి కోసం చిన్న చిన్న కారు షెడ్డల్లో, బైకుల దగ్గర, పొలం పొలంలో, ఇటుక బట్టీల్లో రకరకాల చోట్ల పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఆ డ్రాప్అవుట్స్ అందరినీ విద్య వైపు మళ్లించాలి, స్కూళ్లకు మళ్లించాలన్న ఉద్దేశంతో, అది సంక్షేమ పథకం కాదు, ఇట్స్ ఎక్సలెంట్ స్కీమ్, ఎడ్యుకేషన్ స్కీమ్. అది సంవత్సరానికి 15,000 తల్లికి ఇస్తే ఆ పిల్లవాడిని చదివించుకుంటుంది, వాడి అవసరాలకి పనికొస్తాయని భావించి జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానికి కూడా మంగళం పడారు. ఉచిత బస్సు లేదు, ఇంకా ఏమి ఇచ్చినట్టు? అయితే వృద్ధులకు 4,000 చేశామని చెప్తున్నారు పెన్షన్. వృద్ధులకు 4,000 చేశామని ఒక వాదన తీసుకొస్తున్నారు. కానీ 4,000 చేశారు, 4.5 లక్షల మందిని తీసేశారు. దివ్యాంగులకు కూడా మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంటారు. వాడు గుడ్డివాడు కొత్తగా సర్టిఫికెట్ ఏం తెచ్చుకుంటాడు? ఎందుకు? అవసరం ఉందా? గుడ్డివాడికి ఇంకా మళ్ళీ కొత్తగా సర్టిఫికేషన్ ఎందుకు? ఇంత దగ, ఇంత మోసం, ఇంత వంచన. నేను గత 6 నెలలుగా 7 నెలలుగా చేసినటువంటి వీడియోలన్నింటిలో ఈ విషయాలు స్పష్టంగా పదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి స్పష్టీకరించిన తర్వాత, స్పష్టం చేసిన తర్వాత ఇప్పటికైనా ప్రజలకు అవగాహన వస్తే ప్రజలు ఉద్యమించక తప్పదు. ఎందుకంటే చంద్రబాబుకు ఒక నమ్మకం ఉంది, ప్రజలు ఉద్యమించరు, నా మాటలు నమ్మి ఇంట్లో పడుకుంటారు, హాయిగా రగ్గు కప్పుకొని నిద్రపోతారు,
వాళ్ళకు ఉద్యమించే శక్తి లేదు, ధైర్యం లేదు. ఉద్యమించడానికి వాళ్ళకు ఒక వెనుదన్నుగా ఉన్న పార్టీ కూడా లేదు. వైసీపీ చెప్తే జనం నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎంతగా ప్రజల్లో చులకన చేయాలో, పలసం చేయాలో అంతా చేసేసాం. ఇప్పుడు కొత్తగా నేను చెప్తే నమ్మరన్న ఒక ధైర్యం చంద్రబాబులో, కూటమిలో ఉంది. ముందు ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తీసేయాలి. ఆ తర్వాత తాము ఇస్తామన్న హామీలన్నింటికీ మంగళం పాడేయాలి. ఆ తర్వాత ప్రజలందరూ కూడా తిరగబడలేని స్థితిలో ఒక నైరాశ్యంలో కూరుకుపోవాలి. ఈ 5 ఏళ్ళు అట్లా బతకాలి. ఇప్పటికైనా సరే ప్రజలు చైతన్యవంతులైతే తప్ప మరి ప్రశ్నించే అవకాశం లేదు. మరి ప్రశ్నిస్తారేమో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని